హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇజ్మార్ట్ ముత్తు. సో ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి. ఇంతకు ముందు వీడియోలో మా విలేజ్ లో టెంపుల్ లో సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో చూసారు కదా. సో ఈ వీడియోలో నేను మా ఇంట్లో సెలబ్రేషన్స్ ఎలా చేశాను, మేము ఇంకా ఈ గుడే కాకుండా ఇంకా వేరే గుళ్ళు ఎక్కడికి వెళ్ళాము, సో శివరాత్రి ఎలా ప్లాన్ చేసాము, సో ఎక్కడ విజిట్ చేసాము అనేది ఫుల్ లాగ్ అయితే దీంట్లో ఉంటదండి. ప్రసాదాలు ఏమేమి చేశానంటే, సో ప్రసాదాలు యాక్చువల్ గా ఎక్కువ ఏం చేయలేదండి, ఎందుకంటే నేను ఉపవాసం ఉన్నాను కదా. సో అందుకని ఎక్కువ చేయడానికి వీలు అవ్వలేదన్నమాట. సో ఇక్కడైతే బెల్లం దోశ వేసానండి. సో ఇక్కడ మన బ్యాటర్ ఉంటుంది కదా, సో దోశ ఆర్ ఇడ్లీ పిండి ఉంటుంది కదా, ఆ పిండిలో సో బెల్లం సన్నగా తురిమి కానీ ఇలా సన్నగా కొట్టి కానీ ఇలా వేసేయాలన్నమాట. సో వేసేసిన తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట. బెల్లపు ఉండలు ఎక్కువ లేకుండా ఉండేలాగా ఆ పిండిని అయితే కలుపుకోవాలన్నమాట. ఒక 2 minutes అలా వదిలేసామనుకోండి, కొంచెం కరిగిపోతుంది అనమాట. సో అప్పుడే వెంటనే కావాలన్నా ఇలా మనం స్మాష్ చేసుకుని ఇలా కలుపుకుంటే చక్కగా కరిగిపోతుంది అనమాట. సో ఇలా చక్కగా ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇలా ఉండాలన్నమాట మన బ్యాటర్ అనేది. చూసారా, సో మన దోశ కలర్ కూడా మారిపోయింది, దోశ పిండి కలర్ కూడా. బెల్లం చక్కగా అయితే కరిగిపోయిందండి. సో తర్వాత ఇంకా ప్యాన్ పెట్టుకొని దోశలు నార్మల్ దోశలు ఎలా వేసుకుంటామో అలా వేసుకోవడమే. కాకపోతే ఇక్కడ బెల్లం దోశ కదండి, కొంచెం తుక్కునే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అందుకని వేసే ముందు కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువ పట్టించండి. ప్లస్ తర్వాత కూడా ఆయిల్ కొంచెం చివరి అంచుల్లో ఎక్కువ వేయాలన్నమాట. సో యాక్చువల్ గా బెల్లం దోశ తొందరగా అడుగంటుతుందండి, సో చూసుకుని వేసుకోండి. సో ఇంకో పాయింట్ కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సో ఒక టిప్ అన్నమాట. సో ఈ బెల్లం దోశ యాక్చువల్ గా ఊరికే మాడిపోతుంది అనమాట. అందుకని మీరు సిమ్ లో పెట్టుకొని మాత్రమే వేసుకోవాలి, అప్పుడు కొంచెం మాడదన్నమాట. చూసారా, ఇప్పుడు నా దోశ అలా అనిపిస్తుంది కదా మాడినట్టు, కానీ మాడలేదు యాక్చువల్ గా, కరెక్ట్ గా సరిపోయింది అనమాట. బట్ బెల్లం దోశ కదా అలా అనిపిస్తుంది. తర్వాత ఇక్కడ నేనైతే పిట్టు తయారు చేస్తున్నానండి. సో పిట్టు మీకు ఐడియా ఉందా? సో ఈ పిట్టు రెసిపీ మీకు సపరేట్ వీడియో ఒకసారి పెడతాను. సో చాలా మంచిదన్నమాట, చాలా బలం కూడా. ఈ ఐటమ్ కూడా చేశాను అనమాట శివరాత్రి రోజు. ఎలా చేస్తారంటే, సో బియ్యం పిండి ఆవిరి పెట్టిన బియ్యం పిండి తీసుకొని బెల్లం చక్కెర నెయ్యి వేసి అలా చేస్తారనమాట. సో ఖచ్చితంగా మీకు అప్కమింగ్ వీడియోస్ లో సపరేట్ రెసిపీ అయితే చేసి పెడతానమాట. సో ఇది చాలా బలం, సో పిల్లలకి వాళ్ళకి పెట్టినా కూడా చాలా మంచిది అనమాట, హెల్దీ ఫుడ్ కూడా. సో తర్వాత మేము పూజ ఎలా చేసాం, సో చాలా సింపుల్ గా చేసాం అనమాట. ఇలా దేవుణ్ణి పిండితో చేసాము. సో బియ్యం పిండితో ఆవిరి పెట్టిన బియ్యం పిండితో శివుణ్ణి చేసామన్నమాట. సో తర్వాత పిండి దీపాలు అయితే పెట్టాను. సో బియ్యం పిండితో దీపాలు 3 చేసి దేవుడికి వెలిగించాను అనమాట. సో తర్వాత అటుకులు ప్రసాదం కూడా పెట్టాను. సో తర్వాత బెల్లంతో దోశ పోసాను కదండి, అది ప్రసాదంగా పెట్టాను. సో అలాగే పిట్టు కూడా దేవుడికి ప్రసాదంగా పెట్టాను అనమాట. సో ఇది సింపుల్ గా మేము చేసుకున్న పూజ, శివుడికి చేసుకున్న పూజ అనమాట. పూజ చేస్తున్న మాకు, చూస్తున్న మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా మీ తరపున నేను కూడా కోరుకుంటున్నానండి. ఆ దేవదేవుడు ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలి మనస్ఫూర్తిగా అయితే మీ తరపున నేను కూడా కోరుకుంటున్నానండి. తర్వాత యాక్చువల్ గా ద్రాక్ష ఉంటది కదా, గ్రేప్స్, ఆ గ్రేప్స్ తో చిన్న శివలింగాలు ఒక 3 చేసామన్నమాట. సో 3 చేసి ఇలా పెట్టామన్నమాట. సో ఇలాగా సింపుల్ గా పూజ అయితే చేసామన్నమాట. సో పూజ అయిన తర్వాత శివాలయంకి వెళ్ళామన్నమాట. శివుడు టెంపుల్ ఇక్కడ దగ్గరలో ఉన్న టెంపుల్ కి వెళ్ళామన్నమాట. సో అక్కడ శివుడు డెకరేషన్ అంతా చాలా బాగా చేస్తున్నారు. సో ఈవినింగ్ వెళ్ళామన్నమాట, తొందరగానే కొంచెం వెళ్ళాము ఈవినింగ్. సో మరీ లేట్ అయితే జనాలు ఎక్కువ ఉంటారు కదా అని చెప్పేసి, సో మేము వెళ్ళిన టైంలో అయితే జనాలు కొంచెం రద్దీ తక్కువ ఉన్నింది అనమాట. సో మేము వెళ్ళింది కొంచెం 3:30, 4 ఆ మధ్యలో వెళ్ళామన్నమాట. 4కి అలా వెళ్ళుంటాము. సో ఆ టైంలో ఇంకా అప్పుడే స్టార్ట్ అవుతారు కదా జనాలు. సో అందుకని ఎక్కువ క్రౌడెడ్ గా కూడా లేకుండా ఉండిందనమాట. మాకు దర్శనం కూడా తొందరగానే అయిపోయింది అనమాట. విత్ ఇన్ 30 minutes లో అయితే మాకు దర్శనం అయిపోయింది. మార్నింగ్ పూజ చేసేటప్పుడే ఐస్ తో ఒక శివలింగాన్ని చేసి ఆ శివలింగానికి పసుపు కుంకుమ వాటర్ అభిషేకం చేసామన్నమాట. సో నైట్ 9:30, 10కి అలాగా సో టెంపుల్, వేరే శివాలయం కాకుండా వేరే టెంపుల్ కి వెళ్ళి అక్కడ జాగారం చేస్తారు మామూలుగా నైట్ అంతా మేల్కొని. సో అక్కడికి వెళ్ళేసి సో ఆ టెంపుల్ లో కొద్దిసేమైనా మేల్కుందాము ట్రై చేద్దాం అనుకున్నాం, కానీ సో ఆ టెంపుల్
లాస్ట్ ఇయర్ అయితే నైట్ అంతా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నమాట. సో వీణ వాయించడం, సంగీత్, డాన్స్ ప్రోగ్రామ్స్ అవన్నీ ఉన్నాయి. కానీ ఈ ఇయర్ మేబీ జనాభా తక్కువ ఉండడం వల్ల ఏమో టెంపుల్ 10:30కి అంతా క్లోజ్ చేసేసారు. సో కొద్దిసేపు అక్కడ ఆ టెంపుల్ లో ఉండేసి వచ్చేసాం అనమాట. సో అదే అండి మేము ఎలా శివరాత్రి సెలబ్రేషన్స్ చేసుకున్నాము అనే విషయాలు. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు శివరాత్రి? సో తప్పకుండా కమెంట్స్ లో అయితే చెప్పడం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. గంట సింబల్ ని నొక్కడం మర్చిపోకండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్ కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.